నమస్తే, వెల్కమ్ టు నాన్ స్టాప్ న్యూస్. నేను అరుణ. నేను హిమబిందు. తమిళనాడు సీఎం విజయ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించారు. ఆయన నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. దశాబ్దాలుగా అధికారాన్ని పంచుకుంటున్న డీఎంకే, అన్నా డీఎంకేలను మట్టి కరిపించి విజయ్ అధికారంలోకి వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ కు విషెస్ తెలిపారు వైఎస్ జగన్. తమిళ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. తమిళనాడు సీఎం విజయ్ కు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు వైఎస్ జగన్. తమిళనాడులో ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ ఘన విజయం సాధించారు. ఆయన నేతృత్వంలోని టీవీకే 108 స్థానాలు గెలుచుకుంది. దశాబ్దాలుగా అధికారాన్ని పంచుకుంటున్న డీఎంకే, అన్నా డీఎంకేలను మట్టి కరిపించి విజయ్ అధికారంలోకి వచ్చారు. ఈ సందర్భంగా విజయ్ కు విషెస్ తెలిపారు వైఎస్ జగన్. తమిళ ప్రజలకు మంచి పాలన అందించాలని ఆకాంక్షించారు. తమిళనాడు ఎన్నికల్లో సంచలన విజయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ అసెంబ్లీలోనూ జయకేతను ఎగురవేశారు. భారీ మెజారిటీతో బల పరీక్షను నెగ్గారు. 144 మంది ఎమ్మెల్యేలు విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. 22 మంది వ్యతిరేకంగా ఓటేయగా 5 సభ్యులు ఓటింగ్కు దూరంగా ఉన్నారు. కాంగ్రెస్, వామపక్షాలు, వీసీకే, ఐయుఎంఎల్తో పాటు ఏఎంఎంకే, డిఎండికే విజయ్ ప్రభుత్వానికి మద్దతిచ్చాయి. అన్నా డీఎంకే రెబల్ వర్గానికి చెందిన 25 మంది ఎమ్మెల్యేలు విజయ్ సర్కార్కు అనుకూలంగా ఓటేశారు. దీంతో 144 మంది సభ్యుల భారీ మద్దతుతో బల పరీక్షలో విజయం సాధించారు ముఖ్యమంత్రి విజయ్. విశ్వాస పరీక్షపై ఓటింగ్ను డీఎంకే బాయ్కాట్ చేసింది. పీఎంకే, బీజేపీ ఓటింగుకు దూరంగా ఉన్నాయి. టీవీకే ప్రభుత్వానికి మద్దతిచ్చిన అందరికీ సీఎం విజయ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ ప్రభుత్వం పూర్తి 5 ఏళ్ల కాలం పాలిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. టీవీకే ప్రభుత్వం సంపూర్ణ లౌకిక విధానాన్ని అవలంబించిందని స్పష్టం చేశారు విజయ్. நம்முடைய இந்த ஆழமான நம்பிக்கையை மனதார நம்பி வாக்களித்த அனைத்து இயக்கங்களின் தலைவர்களுக்கும் அந்த இயக்கங்களை சேர்ந்த மாண்புமிகு உறுப்பினர்களுக்கும் மீண்டும் நன்றியை தெரிவித்துக் கொள்கிறேன். எம்மதமும் நம் மதமே, எல்லா மக்களும் நம் மக்களே, இதில் வாக்களித்தவர்கள் வாக்களிக்காதவர்கள் என்ற பாகுபாடே இருக்காது. இது எல்லோருக்குமான அரசு, இது சாமானியர்களுக்கான அரசு, இது சாதி மத எல்லைகளை கடந்த அரசு. తమిళనాడులో సోఫా రాజకీయం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోఫాలు, బొకేలను ప్రస్తావిస్తూ పుష్ప సినిమాను గుర్తు చేశారు. సీఎం విజయ్ సోఫా రాజకీయం చేస్తున్నారంటూ సెటైర్లు వేశారు ఉదయనిధి. ముందు పార్టీ ఆఫీసులకు సోఫాలు వెళ్తున్నాయని, ఆ తర్వాత బొకేలు తీసుకొని ముఖ్యమంత్రి వెళ్తున్నారంటూ కామెంట్ చేశారు. టీవీకే ఎమ్మెల్యేలు కొనుగోలు చేసిందని ఆరోపించారు. ఉదయనిధి ఆరోపణలకు సీఎం విజయ్ కౌంటర్ ఇచ్చారు. తాము ఎమ్మెల్యేలను కొనుగోలుకు ప్రయత్నించలేదని స్పష్టం చేశారు. టీవీకే హార్స్ ట్రేడింగ్ చేయలేదన్న విజయ్ తమ ప్రభుత్వం మాత్రం రేసు గుర్రంలా పనిచేస్తుందంటూ ధీటుగా బదులిచ్చారు. తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓఎస్డీగా జ్యోతిష్యుడు రాధన్ పండిట్ వెట్రివేల్ నియామకాన్ని వెనక్కు తీసుకుంది. అసెంబ్లీలో మిత్రపక్షాల సూచనల నేపథ్యంలో సీఎం విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం కార్యాలయంలో రాధన్ పండిట్ ను ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ పొలిటికల్ హోదాలో నియమిస్తూ నిన్న విజయ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అసెంబ్లీలో బల పరీక్ష సందర్భంగా విజయ్ సర్కార్కు క్లాస్ ఇచ్చాయి వీసీకే, డిఎండికే, బీజేపీ. జ్యోతిష్యం కాదు, సైంటిఫిక్ గా ఆలోచించాలని చురకలు అంటించింది. మిత్రపక్షం వీసీకే జ్యోతిష్యుణ్ణి ప్రభుత్వ వ్యవహారాలకు దూరంగా ఉంచాలని సీఎం విజయ్ కు సూచించారు. డిఎండికే నేత ప్రేమలత విజయకాంత్ ఆయన్ను నమ్ముకొని పాలన చేయొద్దన్నారు. మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ యువతకు తప్పుడు సందేశం ఇవ్వొద్దని బీజేపీ వ్యాఖ్యానించింది.
ఈ నేపథ్యంలో సీఎం విజయ్ వెనక్కు తగ్గారు. రాధన్ పండిట్ ఓఎస్డీ నియామకాన్ని రద్దు చేశారు. ఫలితాలొచ్చి 10 రోజులైనా ముఖ్యమంత్రి అభ్యర్థిని ఎన్నుకోలేని స్థితిలో ఉంది కాంగ్రెస్. కేరళ సీఎం ఎవరు అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. కేరళం సీఎం ఎవరనేది రేపు ప్రకటిస్తామని తెలిపింది ఏఐసీసీ అధిష్టానం. సాయంత్రం ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో భేటీ అయిన రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి అభ్యర్థిపై చర్చించారు. సమావేశం అనంతరం సీఎం అభ్యర్థిని ప్రకటిస్తారనే ప్రచారం కూడా జరిగింది. కానీ ప్రకటనను రేపటికి వాయిదా వేశారు. సిట్కు లేఖ రాశారు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్. ఎల్లుండి విచారణకు హాజరవుతానని, కీలక ఆధారాలతో వస్తానని సిట్కు తెలిపారు. పోక్సో కేసులో విచారణకు పూర్తిగా సహకరిస్తానని లేఖలో పేర్కొన్నారు బండి భగీరథ్. ఈ మధ్యాహ్నం 2 గంటలకు పిఎస్కు రావాలని నిన్న భగీరథ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. కానీ బండి భగీరథ్ హాజరు కాలేదు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు భగీరథ్. బెయిల్ పిటిషన్ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ను ఐఎఫ్టీయూ నాయకులు ముట్టడించారు. ఐఎఫ్టీయూతో పాటు పలు మహిళా సంఘాల వారు ఆందోళన చేపట్టారు. బండి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలని, బాధితురాలిపై హనీ ట్రాప్ కేసు పెట్టిన బండి సంజయ్ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఐయుఎఫ్టీ మహిళా సంఘాల ఆందోళనకు పోలీసులు అడ్డుకోవడం ఉద్రిక్తతకు దారితీసింది. వారితో పాటు ఐఎఫ్టీయూ నాయకులు, కార్యకర్తలను పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకుని అక్కడి నుంచి తరలించారు. దీంతో కాసేపు టెన్షన్ వాతావరణం కనిపించింది. కూటమి ప్రభుత్వం రైతులకు శాపంగా మారిందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం మామిళ్లపల్లిలో మొక్కజొన్న రైతులపై అక్రమ కేసులకు నిరసనగా వైఎస్ఆర్సీపీ చెలో మామిళ్లపల్లి కార్యక్రమం చేపట్టింది. మొక్కజొన్న రైతులపై దాడులు, అక్రమ కేసులపై వైఎస్ఆర్సీపీ నేతలు నిరసన చేపట్టారు. వెంటనే మొక్కజొన్న రైతులపై పెట్టిన ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసును ఎత్తివేయాలన్నారు. ఎన్ని అక్రమ కేసులు పెట్టినా రైతులకు తమ పార్టీ అండగా ఉంటుందన్నారు వైఎస్ఆర్సీపీ నేతలు. కాకాని మండల తెలుగుదేశం అధ్యక్షులు, పొన్నూరు పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు 31 మీద దొమ్మి కేసులు 8 సెక్షన్ల కింద ఫైల్ చేశారు. ధూళిపాల నరేంద్ర పక్కన ఉన్నటువంటి ఈ నాయకుల్ని ఈ ప్రభుత్వం ఇంపార్షియల్గా వ్యవహరించి అరెస్ట్ చేస్తే తెలుగుదేశం పార్టీ ఈ నియోజకవర్గంలో 0 మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొత్త వారిని ఏర్పాటు చేసుకోవాలి. అలాంటి క్రియాశీలకమైన నాయకులు ఈ దొమ్మి చేసినట్లుగా కేసు రికార్డు అయితే దానికి ప్రతిస్పందనగా ధూళిపాల నరేంద్ర తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేస్తానని ముఖ్యమంత్రి ఆఫీసును బ్లాక్మెయిల్ చేసి వీరి మీద ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టి ఈ రకంగా సీజ్ చేసినటువంటి ధూళిపాల నరేంద్ర గారు ఏమిటి దౌర్జన్యం? ఎందుకే దౌర్జన్యాలు చేస్తున్నారు? ఎందుకే అన్యాయాలు చేస్తున్నారు? ప్రశ్నించేవాడు ఎవరు లేడనా? ప్రశ్నిస్తానన్న వాళ్ళు కాముగా ఉన్నారనా? ప్రశ్నించడానికి మేము ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మనం చేస్తున్నాం. ఏమిటి దాడులు? గోడౌన్ మీద దాడి చేశారు, మొన్న మా ఆఫీస్ మీద దాడి చేశారు, మొన్న మా ఇంటి మీద దాడి చేశారు. ఏమిటి దాడులు అడుగుతా ఉన్నా? మా కుటుంబం మీద పగబట్టారా? లేక మా కులం మీద పగబట్టారా? లేక మా రాజకీయ పార్టీ మీద పగబట్టారా? చెప్పండి ధూళిపాల నరేంద్ర గారు అడుగుతా ఉన్నా. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర స్థాయి ఆక్వా రైతు సంఘం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఫీడ్ కంపెనీ యజమానులు, రైతు నాయకులతో ఈ నెల 15న ప్రభుత్వ పెద్దలు భేటీ కానున్నారు. ఈ క్రమంలో పెంచిన మేత ధరలు తక్షణమే తగ్గించమని కోరాలని నిర్ణయించారు. ప్రభుత్వం ఆక్వా రైతుల గోడు పట్టించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15న ప్రభుత్వం నిర్వహించే సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామన్నారు ఆక్వా రైతులు. కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు వైఎస్ఆర్సీపీ నేత ముదునూరి ప్రసాద్. ఆక్వా రంగాన్ని కూటమి ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. వైఎస్ జగన్ హయాంలో ఫీడ్ ధరలు పెరిగినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని వాటిని తగ్గించిందని గుర్తు చేశారు. రూపాయిన్నర కరెంటు ఎకరాలు లెక్కలేదు, లేదు ఆక్వా జోను, నాన్ ఆక్వా జోను లేదు. మొత్తం అందరికీ కూడా రైతులందరికీ ఇస్తామని మాట ఇచ్చున్నారు. ఆక్వా రైతు నడ్డి విరిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఎందుకనంటే ఒక నియంత్రణ వారి చేతిలో, ప్రభుత్వం చేతిలో లేదు. గతంలో ఫీడ్ రేట్లు 3 సార్లు పెంచున్నారు.
కరోనా సాగుతోటి ఇంకొక సాగుతోటి 6 రూపాయల పైచిలకు రేట్లు పెంచున్నారు. 3 సార్లు పెంచినప్పుడు ప్రభుత్వం జోక్యం చేసుకుని ఆ రేట్లు తగ్గించినటువంటి విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నా. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి. విచారణ పేరుతో పోలీసులు వ్యవహరించిన తీరు, తనపై నమోదైన అక్రమ కేసుల గురించి వైఎస్ జగన్కు వివరించారు. తప్పుడు కేసులపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చట్టపరంగా ఎదుర్కొందామని శ్రీహరికి భరోసా ఇచ్చారు జగన్. ప్రజల పక్షాన, ప్రజల తరపున చేస్తున్న పోరాటంలో ఎదురయ్యే ఆటంకాలు, వేధింపులను ధీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలుద్దామన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత. చంద్రబాబు దుబారా ఖర్చులతో ఏపీ అతలాకుతలం అవుతోందని ఆరోపించారు మాజీ మంత్రి శైలజానాథ్. అమరావతిలో సాధారణ ప్రజలు నివసించే పరిస్థితి లేదన్నారు. అడుగుకు 16,000 రూపాయలు ఖర్చు చేయటం దుబారా కాదా అని ప్రశ్నించారు శైలజానాథ్. బాబు గారు, దుబారా అన్నది మీ ప్రభుత్వంలో రోజు జరుగుతూ ఉంది. ప్రతి నిమిషము కూడా ఈ రాష్ట్రంలో దుబారా జరుగుతూ ఉందని మీకు తెలుసు. కనుక దుబారాను అరికట్టాలంటే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏమంటే, అమరావతి పేరు మీద సాగుతున్న దుర్మార్గమైన దోపిడీని ఆపాలి ఫస్ట్. ఆఖరికి ఇతర ప్రాంతాల యొక్క ఆకాంక్షల్ని ఏం పట్టించుకోకుండా, వాళ్ళ కష్టార్జితాన్ని ఒక ప్రాంతంలోనే కేవలం మీరు అనుకుంటున్నారు కాబట్టి మీకోసం ఖర్చు పెట్టడాన్ని దుబారా అంటారు. సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సంస్థ సీఈఓ దారా కోస్ట్రోవ్ షాహీ జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. సమావేశంలో పాల్గొన్న ఉబెర్ చీఫ్ ఇంజనీర్ ఆఫీసర్ మధు కన్నన్, ఉబెర్ ఇండియా అండ్ సౌత్ ఏషియా ప్రెసిడెంట్ ప్రభ్జీత్ సింగ్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ప్రవీణ్ నిప్పల్లి నాగా, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. ఉబెర్ విస్తరణకు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ముందుకు సాగుతామని తెలిపారు సీఈఓ కోస్ట్రోవ్ షాహీ. హైదరాబాద్లో ఉబెర్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ని విస్తరిస్తున్నట్టుగా ముఖ్యమంత్రికి తెలిపారు ఉబెర్ సీఈఓ. కర్నూలు 3 టౌన్ పోలీసుల వేధింపులు తాళలేక బాలు అనే యువకుడు ఆత్మహత్యాయత్నం చేశారని, ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకుని స్వతంత్ర విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ ఎంపీ గురుమూర్తి జాతీయ మానవ హక్కుల కమిషన్ను కోరారు. ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీకి లేఖ రాశారు ఎంపీ గురుమూర్తి. రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా సాగుతోందని లేఖలో పేర్కొన్నారు. కూటమి నేతల ఒత్తిడితోనే పోలీసులు అమాయకులను వేధిస్తూ చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. సంబంధిత అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకునేలా ఆదేశించాలని లేఖలో కోరారు ఎంపీ గురుమూర్తి. తిరుపతి నగరం నడిబొడ్డున ఉన్న ఎర్రమిట్ట జర్నలిస్ట్ కాలనీలో 100 కోట్ల విలువైన 3.5 ఎకరాల స్థలాన్ని కబ్జా చేయాలని కూటమి నేతలు కుట్ర పన్నారు. కూటమి నేతల బాగోతాన్ని సాక్షి టీవీ వెలుగులోకి తెచ్చింది. బాధితురాలు తులసమ్మకు చెందిన స్థలాన్ని బలవంతంగా జేసీబీలు పెట్టి కబ్జా చేసిన ఘటనపై సాక్షి టీవీ కథనం ప్రసారం చేసింది. కూటమి నేతల అరాచకంపై బాధితురాలు గాంధీ విగ్రహం ముందు నిరసనకు దిగారు. కోర్టు పరిధిలో ఉన్న స్థలాన్ని కబ్జా చేస్తున్నారంటూ బాధితురాలు న్యాయం చేయాలని మీడియాను కోరడంతో సాక్షి మీడియా అండగా నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తిరుపతిలో కూటమి నేతల చీకటి దందాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో రెవెన్యూ అధికారులు, తహసీల్దార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి తులసమ్మకు చెందిన స్థలంలో హైకోర్టులో స్టేటస్ కో నడుస్తున్న నేపథ్యంలో బయటి వ్యక్తులు ఎవరైనా ఈ స్థలంలో ప్రవేశిస్తే శిక్షార్హులవుతారంటూ బోర్డు పెట్టారు. తిరుపతి నగరంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో భూదందాలు, గూండాగిరి విపరీతంగా పెరిగిపోయాయని మండిపడ్డారు తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ భూమన అభినయ్ రెడ్డి. ఎర్రమిట్టలో 2 రోజుల క్రితం తులసమ్మకు చెందిన స్థలాన్ని దౌర్జన్యంగా ఆక్రమించి కబ్జా చేసిన ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధితురాలు తులసమ్మకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నారా లోకేష్ రెడ్ బుక్ అరాచకాన్ని కర్నూలు పోలీసులు అమలు చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి. కర్నూలు వైఎస్ఆర్సీపీ యువజన విభాగం సిటీ ప్రెసిడెంట్ బాలుపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కర్నూలులో ఐటీడీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు తిలక్ వేధింపులకు ఒక అమాయక యువకుడు సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. టీడీపీ నేతల వేధింపులు ఎక్కువయ్యాయని, అసలు పోలీసు వ్యవస్థ ఉందా అని ప్రశ్నించారు ఎస్వి మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను వేధించాలంటే పోలీస్ కేసు కొట్టడము, ప్రతి దానికి పోలీసుని అడ్డం పెట్టుకొని
రాజకీయం చేస్తూ ఉంటారు. హత్యా రాజకీయాలు ఎక్కువైతున్నాయి. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కుటుంబ సభ్యుడు ఆత్మహత్య చేసుకుంటే ఆత్మహత్య కారకులు తిలక్ ఆయన జిల్లా సోషల్ మీడియా ప్రెసిడెంట్ ఐటీడీసీ ఏదో పేరు పెట్టినాడు. ఆయన ప్రెసిడెంట్ టీడీపీలో. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో డబ్బుల వసూళ్ల పర్వం కొనసాగుతోంది. ఆసుపత్రిలోని సర్జికల్ వార్డులో ఆపరేషన్ థియేటర్ నుంచి పేషెంట్ను వార్డుకు తరలించాలంటే 1000 రూపాయలు ఇవ్వాల్సిందే. ఆసుపత్రి సిబ్బంది 1000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని రోగుల కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే పేషెంట్ను పట్టించుకోరని, తిరిగి బాధితులపైనే బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. కర్నూలు అర్బన్ కల్లూరుకు చెందిన పేషెంట్ రాణి కుటుంబ సభ్యులను 1000 రూపాయలు అడిగితే 700 రూపాయలు ఇచ్చినట్లు చెప్తున్నారు. ఉన్నతాధికారులు ఆసుపత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు కోరుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో రైతుల కళ్లలో కన్నీరు వస్తోందన్నారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ను సందర్శించిన కౌశిక్ రెడ్డి 15 రోజులుగా మార్కెట్లో మొక్కజొన్న పంట కొనక రైతులను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం జమ్మికుంట మార్కెట్లో 40,000 మొక్కజొన్న బస్తాలున్నాయని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కేసీఆర్ చూశారని గుర్తు చేసుకున్నారు కౌశిక్ రెడ్డి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సర్పంచుల మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమయ్యారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో సర్పంచులు ఆందోళనతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో సర్పంచులు నిరసనకు దిగారు. ప్రభుత్వ యాప్ల అమలుతో పని భారం పెరిగిందని, డేటా ఎంట్రీకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు సర్పంచులు. నిధులు, పరిపాలనా స్వేచ్ఛ లేక అభివృద్ధి పనులు నిలిచిపోతున్నాయని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకపోతే మూకుమ్మడి రాజీనామాలకు సిద్ధమని సర్పంచుల సంఘం హెచ్చరించింది. జోగులాంబ గద్వాల జిల్లా ముల్కల్పల్లి గ్రామ శివార్లో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. కృష్ణానది నుంచి నల్లమట్టి, ఇసుక తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. పట్టపగలే జేసీబీలు, టిప్పర్లతో నల్లమట్టి, ఇసుక తరలిస్తున్నారు. పట్టపగలే ఇంత జరుగుతున్నా మైనింగ్, రెవెన్యూ అధికారులు, పోలీసులు అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. జిల్లా అధికారులు మట్టి మాఫియా ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. విశాఖ జిల్లా పాడేరులో ఓ అంబులెన్స్ ట్రాఫిక్ లో చిక్కుకుపోయింది. మాజీ మంత్రి కిడారి శ్రవణ్ వివాహం సందర్భంగా ట్రాఫిక్ జామ్ కావడంతో అంబులెన్స్ ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. అటు వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్ క్లియర్ చేయాల్సిన పోలీసులు చేతులెత్తేశారు. మండుటెండలో వాహనదారులు గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. శ్రీ సత్యసాయి జిల్లా ఇనగలూరులో తాగునీటి సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎస్సీ కాలనీలో గత 3 నెలలుగా సరైన తాగునీటి సరఫరా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గుక్కెడు నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వానికి సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు బాధిత మహిళలు. తెలుగు సినీ పరిశ్రమలో సినిమాల ఆదాయాలు తగ్గిపోతున్నాయని, చిన్న సినిమాల పరిస్థితి మరింత దారుణంగా మారిందన్నారు నిర్మాత బన్నీ వాసు. ఈ రోజు సినిమాలు 100 కోట్ల కలెక్షన్లు సాధిస్తున్నాయని కనిపిస్తున్నా అవి ప్రేక్షకుల సంఖ్య పెరగడం వల్ల కాదన్నారు. టికెట్ ధరలు, ఇతర ధరలు పెరగడం వల్ల వచ్చిన కలెక్షన్సే ఎక్కువ అని ట్వీట్లో పేర్కొన్నారు. సగటు ప్రేక్షకుడు థియేటర్కి రావడం తగ్గిపోయిందని ఆయన పేర్కొన్నారు. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ కీలక సమావేశం నిర్వహించింది. ఎగ్జిబిటర్స్ అడుగుతున్న రెంటల్ విధానం, ఓటీటీ విండోపై చర్చించింది. ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్, నిర్మాతలు అంతా కూర్చుని మాట్లాడుకోవాలని సూచించారు నిర్మాత మైత్రి రవి. సమస్యలున్నాయి, ఇప్పుడే పరిష్కారం అంటే కుదరదు కదా అని ప్రశ్నించారు. మంచి సినిమా వస్తున్నప్పుడు ఇలా చేయడం కరెక్ట్ కాదన్నారు. కరెక్ట్గా ఇప్పుడు సినిమా రిలీజ్ వచ్చి అసలే 4-5 నెలల నుంచి అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు. సరైన సినిమాలు లేక మంచి సినిమా వచ్చే టైంలో మీరు ఏయో ప్రాబ్లమ్స్ పాపప్ చేసి అనవసరమైన డిస్టర్బెన్స్ వద్దండి. మనం కూర్చుందాం. డెఫినెట్గా ప్రాబ్లం ఉంది, మేమేం కాదంట్లా, ప్రాబ్లం ఉంది. అలాగే మిగతా సెక్టర్లు కూడా ప్రాబ్లం ఉంది, అన్నీ మాట్లాడుకుందాం. అలాగే ఎగ్జిబిటర్ అయితే కంపల్సరీ మేము వీఆర్ ప్రతి మచ్ ఓపెన్. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దాం ఓ పద్ధతిగా. ఏంటంటే మీరు అడిగిందల్లా ఇది ఇచ్చేస్తే ఇది అయిపోయింది అంటే కాదండి.
విశాఖలో ఆన్లైన్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టయింది. కీలక నిందితులను వైజాగ్ పోలీసులు అరెస్టు చేశారు. 2 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకున్నారు. భారీగా ల్యాప్టాప్స్, సెల్ ఫోన్లు సీజ్ చేశారు. నిందితులకు చెందిన 240 అకౌంట్లు సీజ్ చేశారు పోలీసులు. కీలక ఆధారాలతో ఇప్పటి వరకు 24 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. భారీ ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన పోలీసులు 500 కోట్ల రూపాయల మేర లావాదేవీలు జరిగినట్లు విచారణలో తేల్చారు. 1000 కోట్ల రూపాయల వరకు ఆన్లైన్ బెట్టింగ్ జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధి కౌకూర్లో జరిగిన నేపాలీ గ్యాంగ్ చోరీ కేసులో మొత్తం 7గురు పాల్గొన్నట్టు గుర్తించారు పోలీసులు. ప్రొఫెసర్ దంపతులు మురళీమోహన్, విజయలక్ష్మికి మత్తుమందు ఇచ్చి మరీ దోపిడీకి పాల్పడింది నేపాల్ ముఠా. 70 తులాల బంగారం, వెండి, 30,000 నగదు దోచుకెళ్లారు. వెళ్తూ సీసీ కెమెరాలను ధ్వంసం చేసింది నేపాల్ దోపిడీ ముఠా. మత్తు నుండి తేరుకున్న దంపతులు అరుపులు కేకలేయడంతో స్థానికులు గమనించారు. ఇంటి తలుపులు తెరిచి దంపతుల్ని కాపాడారు. ఘటనా స్థలాన్ని మల్కాజ్గిరి సిపి సుమతి పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలో ఘోర ప్రమాదం జరిగింది. గజసింగవరం స్టేజ్ వద్ద ప్రయాణికులపైకి స్కార్పియో వాహనం దూసుకెళ్లింది. ప్రమాదంలో లక్ష్మి అనే మహిళ మృతి చెందగా మరో మహిళ బాలుడికి గాయాలయ్యాయి. గాయపడిన బాధితులను చికిత్స కోసం ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రేమ పేరుతో మోసం చేసినట్టు కొల్లూరు ఎస్ఐ సురేష్ కుమార్ పై ఓ మహిళా కానిస్టేబుల్ ఆరోపణ చేసింది. పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని హైదరాబాద్ కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొల్లూరు పిఎస్లో ఎస్ఐగా పనిచేస్తున్న 2018 బ్యాచ్ కు చెందిన సురేష్ కుమార్ కు కూకట్పల్లి పిఎస్లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్ తో పరిచయం ఏర్పడింది. పరిచయం ప్రేమగా మారింది. అయితే పెళ్లి విషయంలో ఎస్ఐపై యువతి ఒత్తిడి తీసుకురాగా గతంలో వీరిద్దరి మధ్య గొడవైనట్టు సమాచారం. అయితే ప్రేమించి పెళ్లికి మాత్రం నో చెప్పడంతో ఎస్ఐపై కూకట్పల్లి పిఎస్లో మహిళా కానిస్టేబుల్ ఫిర్యాదు చేసింది. విచారణకు ఎస్ఐ సహకరించకపోవడం, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేయడంతో ఆయన్ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌలిదొడ్డిలో లిఫ్టులో ఇరుక్కొని చిన్నారి మృతి చెందింది. చిన్నారి దుస్తులు లిఫ్ట్ గ్రిల్లులో ఇరుక్కుపోవడంతో ప్రమాదానికి కారణమైంది. తల వెనుక భాగానికి తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెంది పాప. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు పోలీసులు. విశాఖలో పట్టపగలే దొంగలు రెచ్చిపోతున్నారు. 2 చోట్ల చైన్ స్నాచింగ్ కి పాల్పడ్డారు. కంచరపాలెం ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జ్యోతినగర్లో నడిచి వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు. బయటి రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యక్తులే ఈ దోపిడీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. చైన్ స్నాచింగ్లకు పాల్పడి నిందితుడు ఘటనా స్థలం నుంచి పరిగెడుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో నూతన ప్రభుత్వం కొలువుదీరింది. పుదుచ్చేరి సీఎంగా రంగస్వామి ప్రమాణ స్వీకారం చేశారు. యానాం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి కృష్ణారావు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్లాడి 3 పర్యాయాలు పుదుచ్చేరికి మంత్రిగా పనిచేశారు. తాజాగా మరోసారి మల్లాడికి కేబినెట్ బెర్త్ దక్కడంతో ఆయన అభిమానులు కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నారు. జాతీయ వార్తలు చూద్దాం. ప్రధాని మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఖరీఫ్ పంటల మద్దతు ధరల పెంపుకు ఆమోదం తెలిపింది. అలాగే కోల్ గ్యాసిఫికేషన్ పథకానికి 37,500 కోట్లు కేటాయిస్తూ మోదీ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. నాగ్పూర్ ఎయిర్పోర్ట్ ఆధునికీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఖరీఫ్ సీజన్ కు సంబంధించిన వరి, గోధుమ, మొక్కజొన్న, జొన్నలు, సజ్జలు, కందులు, రాగులతో పాటు పత్తి పంటలకు ఎంఎస్పీ నిర్ణయించింది కేంద్ర కేబినెట్. ఇందుకోసం 2.6 లక్షల కోట్లు కేటాయించినట్టు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రధాని మోదీ కాన్వాయ్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఒకప్పుడు భారీ భద్రతా వాహనాలతో కనిపించే ప్రధాని కాన్వాయ్ ఇప్పుడు సగానికి సగం తగ్గిపోయింది. ఇంధన పొదుపు, ఖర్చుల నియంత్రణ, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంపు లక్ష్యంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చకు దారితీస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ తన కాన్వాయ్లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. గతంలో పెద్ద ఎత్తున వాహనాలతో కనిపించే కాన్వాయ్ ఇప్పుడు కేవలం 2 వాహనాలతోనే కనిపిస్తోంది. ఢిల్లీలో 2 వాహనాలతోనే ప్రయాణించారు ప్రధాని. దాదాపు 50% మేర కాన్వాయ్ను తగ్గించాలని ప్రత్యేక భద్రతా బలగాలకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం.
బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల్లో గెలిచిన ఆయన నందిగ్రామ్ను వదులుకోవాలని డిసైడ్ అయ్యారు. భవానీపూర్ ఎమ్మెల్యేగా కొనసాగనున్నారు. ఈ మేరకు అసెంబ్లీలో భవానీపూర్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు సీఎం సువేందు. భవానీపూర్లో టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీని ఓడించారు సువేందు అధికారి. త్రిష సినిమాకు తమిళనాడు సీఎం విజయ్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. సూర్య, త్రిష నటించిన కరుపు సినిమా స్పెషల్ షోకు అనుమతించింది విజయ్ సర్కార్. ఉదయం 9 గంటల షో ప్రదర్శించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళనాడులో గతంలో ప్రీమియర్ షోలపై ఆంక్షలు ఉండగా ఇప్పుడు విజయ్ ప్రభుత్వం ఆ ఆంక్షలను ఎత్తివేస్తూ సూర్య, త్రిష సినిమాకు అనుమతించింది. రేపు కరుపు సినిమా విడుదల కానుంది. సీఎం విజయ్ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తోంది తమిళ సినీ పరిశ్రమ. నీట్ పేపర్ లీక్ కేసులో 5గురిని అరెస్ట్ చేసింది సిబిఐ. జైపూర్, గుర్గ్రామ్, నాసిక్లో నిందితులను అదుపులోకి తీసుకుంది. దేశవ్యాప్తంగా సోదాలు చేస్తున్న సిబిఐ అధికారులు ఎలక్ట్రానిక్ పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. పబ్లిక్ ఎగ్జామ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నీట్ పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పూణేకు చెందిన ఒక వ్యక్తి నుంచి నాసిక్కు చెందిన శుభం ఖైర్నార్ 10 లక్షలు పెట్టి ప్రశ్నపత్రం కాపీ కొన్నట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఆ కాపీని హర్యానాకు చెందిన ఒక వ్యక్తికి 15 లక్షలకి శుభం అమ్మాడు. అనంతరం పేపర్ సెట్లు హర్యానా, రాజస్థాన్లోని పెద్ద కోచింగ్ సెంటర్లతో పాటు జమ్మూ కాశ్మీర్, బీహార్, కేరళంకు వెళ్లినట్టుగా తెలుసుకున్నారు. వీటిని ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ యాప్ల ద్వారా అమ్మినట్టు దర్యాప్తు అధికారులు గుర్తించారు. అంతర్జాతీయ వివరాలు చూస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా చేరుకున్నారు. బీజింగ్లో ల్యాండ్ అయ్యారు. చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్తో భేటీ కానున్నారు. గురు, శుక్రవారాల్లో వివిధ అధికారిక కార్యక్రమాలతో పాటు జిన్పింగ్తో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు ట్రంప్. ఇరాన్ యుద్ధం, హర్ముజ్ సంక్షోభం, తైవాన్ తదితర అంశాలు అజెండాలో ఉన్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం ప్రపంచ ఆర్థిక సంక్షోభానికి దారితీస్తున్న పరిస్థితుల్లో ట్రంప్ చైనా పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ట్రంప్ జిన్పింగ్ భేటీపై ప్రపంచవ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. రోజంతా తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొన్న సూచీలు ఆరంభ నష్టాల నుంచి గట్టెక్కడంతో సెన్సెక్స్ 49 పాయింట్లు లాభపడింది. నిఫ్టీ 33 పాయింట్ల లాభంతో ముగిసింది. మెటల్, ఆయిల్, గ్యాస్ స్టాక్స్ మద్దతుగా నిలిచాయి. సెన్సెక్స్ 30లో ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, బీఈఎల్, భారతీ ఎయిర్టెల్ షేర్లు లాభపడగా మహీంద్రా అండ్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, సన్ ఫార్మా, టెక్ మహీంద్రా షేర్లు నష్టాలు చవిచూశాయి. దేశవ్యాప్తంగా బంగారం మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. కేంద్ర ప్రభుత్వం బంగారం దిగుమతి సుంకాన్ని భారీగా పెంచడంతో పసిడి ధరలు రికార్డు స్థాయికి ఎగబాకాయి. గతంలో 6% ఉన్న దిగుమతి సుంకాన్ని ఏకంగా 15% పెంచుతూ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ విడుదల చేయడం మార్కెట్లో కలకలం రేపింది. ఈ నిర్ణయం అమల్లోకి వచ్చిన గంటలోనే హైదరాబాద్ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు అగ్నిపర్వతంలా పేలాయి. నాన్ స్టాప్ న్యూస్ బులెటిన్ డీటెయిల్స్.